మొసలుడే గాని మహానుభావుడు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, అందరికీ నమస్కారం. నమస్కారం, ఉప్పు, పప్పు. ఎలా ఉన్నారు నాగార్జున గారు? నేను బాగున్నానమ్మా. బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. You're looking handsome, sir. థ్యాంక్ యూ, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. Thank you, sir. మరి ఎంత బొక్క బొర్ల పెడతావు? సార్, మా ఫ్యామిలీలో అందరికి మీరన్నా నాగేశ్వరరావు గారన్నా చాలా అభిమానం అండి. అబద్ధం. మానవ గుణం. నీ బాడీ లాంగ్వేజ్ నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్తోంది. హౌస్ లో ఎవరంటే అనుజ అంటే ఇష్టం సార్. అనుజ అంటే ఇష్టం. శభాష్. అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. సెకండ్ చంపేస్తా నిన్ను. ప్లీజ్ బిగ్ బాస్, ఒక 2 కేజీలు చికెన్ పంపిడు బిగ్ బాస్. అలా కాదు రప్పించోడా. ఈ వీక్ మొత్తం టికెట్ ఫినాలే కోసం ఆలోచించి ఉన్న బుచ్చు మొత్తం ఊడిపోయింది బిగ్ బాస్. ప్లీజ్ ఇది నా చూడని కావాలంటే. అయ్యయ్యో సానుభూతి వద్దురా, నాకు మాట చాలు. సాధించాడు అన్న. చంపుతా ఏమనుకున్నావు? బిగ్ బాస్ ఐ లవ్ యూ బిగ్ బాస్. నూరు కదా, మరీ ఎక్సైట్ అవుతున్నావు. కొంచెం పెద్దది పెట్టచ్చు కదా, ఇంకంతకన్నా పెడితే కింద అనిద్ది కదరా. సారీ, కరెక్ట్ మర్చిపోయా. అద్భుతమైన మాయాజాలం మాంత్రికుడు డెమోన్ పవన్ గారిచే షర్ట్లోంచి పావురాలు తీయట, ప్యాంట్లోంచి పాములు తీయట, ఏనుగు తొండంతో ఎగరట అంటే ఎన్నో ఆశ్చర్యపరిచే అబ్బురపరిచే కార్యక్రమాలు మీ అందరికి చూపించబడతాయి. వద్దురే పాపం, చేస్తే బాగుంటుంది. అబ్బా ఏమి చెప్పినావే. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ చేసాం. మీరందరూ నాకు చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యారు. అయ్య బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. రేపు వీకెండ్ ఇంతమందిలో ఎవరు వెళ్తున్నారో ఏంటో తెలియదు. ఈవెన్ నేను వెళ్ళొచ్చు. ఫస్ట్లీ నానా, ఐఎమ్ సారీ. వినటానికి ఎంతో బాగుంది సనా, కానీ ఇదేదన్నా నన్ను బోల్తా కొట్టించే పన్నాగమా అని అనుమానంగా ఉంది. గేమ్స్ అని వచ్చినప్పుడు నా టైంలో నేను పెద్ద చిన్న అనేది లేకుండా చాలా మాటలు మాట్లాడాను. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? ఎదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. డిమాండ్ పవన్, ఎవరు ఎక్కిరిచ్చినా నిన్ను ఎవరు ఏమన్నా నీ కాస్ట్యూమ్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇప్పుడు పౌరాలు తీస్తావా? పవన్ తీస్తావా? నువ్వేమో పావులు అంటున్నావు, నేను అనుకుందేమో టికెట్ ఫినాలే తీస్తావు అనుకున్నా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? టికెట్ ఫినాలే ఎవరికి వచ్చింది? సార్ ఫెంటాస్టిక్, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. థ్యాంక్ యూ సార్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. రీతు, మన హై స్కూల్ ఎక్కడ? ఎందుకులేండి సార్. పర్లేదు, చెప్పమ్మా. అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. ఒక్కోసారి టెన్షన్ లో ఏవి గుర్తురావు. అవును సార్. అవునా? అబ్బా, 19/19 ఎంత? సార్ కొంచెం మ్యాథ్స్ రాదు సార్. ఏమి తెలియకుండా జఫారా అనేలాగా నువ్వు నాతో మాట్లాడుకో. 19 సార్. సార్ కొంచెం మ్యాథ్స్ రాదు సార్ అసలు. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. రీతు, నువ్వు కంగారు పడద్దు, టెన్షన్ లేకుండా వింటే చాలా ఈజీ, నువ్వు చెప్పేస్తావు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. 2 టేబుల్స్ చెప్పేసావు కదా? సార్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సుమ్ముని సెలెక్ట్ చేసేటప్పుడు నాన్న సుమ్ము సపోర్ట్ చేస్తాడు అని ఊహించలేకపోయావా? అంటే అది ఏం లేదు సార్. మరి ఆ టాస్క్ లో ఏంటి, నాన్న బర్నీ నీకే వాటర్ నింపారు 4 సార్లు. అది వాళ్ళ కర్మ, మేము చేయలేము.
కాబట్టి అది వాళ్ళకే వదిలేస్తాం, మేము పట్టించుకోం అధ్యక్ష. తక్కువ మంది అయిపోతారు సుమ్ము వైపు అనేసి సుమ్ముకి సపోర్ట్ చేశారు. తనుజ వెల్ ప్లేడ్. తనుజ చాలాసేపు పట్టుకున్నావు, చాలా ట్రై చేసావు. చిటికలే Yes, sir. వెరీ డిఫికల్ట్, ఐ అండర్స్టాండ్. సరే, నీ ఆట గురించి ఒక వీడియో ఐ విల్ షో. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా నువ్వు ఆపుకొని కాన్సన్ట్రేషన్ చేయి. మీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? సంచాలక్ సంజన, ఈ టాస్క్ లో పవన్ ని డిస్క్వాలిఫై చేసావు. లాస్ట్ లో సార్. రీజన్ ఏంటి? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? తను ఇట్లా హ్యాండ్ వచ్చేసి ఇట్లా ల్యాండ్ అయిపోయాడు సార్. తనుజ ప్రతిసారి ల్యాండే వస్తుంది కదా బాల్. మీరేమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు, అలా అడుగు. బాల్ తను కూర్చొని చేస్తునేసరికి ఐ డెంట్ రియలైజ్ షీ ఇస్ ల్యాండింగ్ ఇన్ ఫ్రంట్ సార్. కళ్ళు కాకులతో ప్రియా అంట. తనకు వార్నింగ్ ఇవ్వలేదు, ఒకసారి కూడా తను చేయలేదు అనేసి నేను ఇంప్రెషన్ లో ఉండేది. వార్నింగ్ నువ్వు ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు చూడలేదు కాబట్టి. ఎస్ సార్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చాలా జడ్జ్మెంట్ ని క్వశ్చన్ చేసేటప్పుడు మనం చాలా పర్ఫెక్ట్ గా ఆడాలి. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. సుము, బ్రహ్మాండంగా ఆడావు సుము. వెరీ వెల్ ప్లేడ్. క్లాప్స్ బా. నీ ఆటకి తనుజ ఆటకి తేడా చెప్పనా? చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. నీ ఆట మీద మాత్రమే నువ్వు కాన్సన్ట్రేట్ చేసావు. తనుజ చాలా సార్లు నీ వైపు చూస్తూ తన ఆట మిస్ చేసింది. స్ట్రోక్ మీద స్ట్రోక్. ఒక విషయం చెప్పావా? ఐమ్ ఫీలింగ్ నువ్వు ఏదో గెలవటం కన్నా తప్పులు వెతకటం మీద దృష్టి పెట్టావు అనిపిస్తుంది. ఇట్ట కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే. తెలుగులో ఒక సామెత ఉంది, ఆడలేక మద్దలు ఓడు అన్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇమాన్, కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి తేడా తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అలాగే టికెట్ టు ఫినాలే నాది, నేను గెలుస్తాను అన్నావు. గెలిస్తే అది కాన్ఫిడెన్స్ అయ్యేది, గెలవలేదు కాబట్టి ఓవర్ కాన్ఫిడెంట్ స్టేట్మెంట్. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. హ్యూమిలియేటింగ్ అదర్స్ బై సేయింగ్ నేనే ఉన్నాను గేమ్ లో, వేరే ఎవరు లేరు అనేసి. తనే నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. డిమాన్ అయితే వేడి వేడి ఫ్రెష్ పాయింట్ ఇచ్చాడు. ఎస్ సార్. రీతు ఏ పాయింట్ ఇచ్చిందని నామినేట్ చేసావు? నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నాయా? I wanted to put a full stop, sir. Inka intro, she's Tirgofying, not talking to me, not looking at me. What a logic, give him a big round of applause. నామినేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు నామినేట్ చేయకుండా వాళ్ళకున్న ఇష్యూస్ గురించి మాట్లాడుకోవచ్చా? అనుజ, ఇమాన్యుయల్ తో సార్ట్ అవుట్ చేసుకోవడానికి నీకు ఇంకా టైం దొరకలేదా? నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్దాం అనేసేసరికి అది లైక్ కొంచెం బ్లాగ్ అయ్యింది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. రితు చాలా బాగా ఆడావు రితు. Thank you, sir. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ఆడుతున్నప్పుడు ఎమోషనల్ అవ్వద్దు. Okay, sir. గేమ్ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోద్ది. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. ఆడియన్స్, అన్ని తప్పులు మాట్లాడేసావా, ఇంకేమైనా ఉన్నాయా? రీతు ఇమాన్యుయల్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు సార్. బర్నీ సార్ ఒక్కరిని, బర్నీని సుమ్ముని వేరు చేశారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రీతు చాలా కన్నింగ్ గేమే ఆడింది. కన్నింగ్ గేమ్ ఆడిందా? కన్నింగ్ గేమ్ ఆడింది పవన్ తో కలిసి. నీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా, తీసుకొచ్చి ఇంకొక లొల్లిలా పెట్టిరున్నాను ఇప్పుడు. బిగ్ బాస్ హౌస్ లో గ్రూప్ గేమ్లు జరుగుతూనే ఉంటాయి కదమ్మా. చాలా ఎక్కువ గ్రూప్ సార్, అట్లా ఒక్కరినే చేయకూడదు. చాలా గొప్పగా చెప్పావే, సెకండ్ తెలుసు కదా చిన్న చిన్న తప్పులు అవుతాయి అని. చాలు బాబు, నాటకాలు చాలా చూసావులా మేము. ఎప్పుడైతే నువ్వు రింగ్ దాచావో నాకేమవుతుందంటే ఒక అన్ఫేర్ గేమ్ కింద నాకు మైండ్ లోకి వెళ్ళింది. ఎప్పుడు దాచిపెట్టి అనలేదు, షర్ట్ లో రింగ్ పెట్టుకోవడం ఏంట్రా బాబు అని చెప్పి బాధ అనిపించింది. నిజంగా చెప్పాను, రీతు నాకు రింగ్ నువ్వు షర్ట్ లో దాచిందని నాకు బాధ అనిపించింది. ఇది నీకు తప్పు అనిపిస్తే మళ్ళీ కూడా సారీ చెప్తున్నా. నువ్వా నేనే ఎదవని నాకు అర్థం కావట్లేదు.